మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి కొద్దికాల సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి సమయంలో వాక్యమును మనము చదువుకుందాం. మనము అనుదినము మనం ప్రతిరోజు మనం ఏం చేయాలి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మరి దేవునితో ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, అనుదినము మనం ఏం చేయాలి అటువంటిది దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అనుదినము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో 13వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మరి సమయంలో అందరూ కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం ఒకసారి. ఆరో అధ్యాయము 13వ వచనం. Daniel chapter 6 and 18 verse, 13 verse. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. ఇక్కడ దానియేలు అనుదినము ఏం చేశాడు అని అంటే, దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. అయితే ఈ దానియేలు ఏ సమయంలో ప్రార్థన చేశాడు అంటే, అక్కడ శాసనము రాయించారు. చూడండి, చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. కొంతమంది మనుషులు వెళ్ళి చూసినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, మళ్ళా రాజుగారికి వెళ్ళి చెప్తారు, ఇదిగో రాజుగారా, నువ్వు శాసనము ఒకటి రాయించావు, కానీ దానియేలు ఏం చేస్తానంటే అతను నీవు పుట్టించిన శాసనము లక్ష్య పెట్టలేదు, నీవు ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా, నువ్వు చెప్పిన మాటకు భయపడకుండా దానియేలు యథావిధిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని రాజుగారికి సమాచారం ఇస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దానియేలుని తీసుకెళ్లి సింహాల భూమిలో వేస్తానన్నా సరే దానియేలు భయపడకుండా దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది శ్రమ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది శోధన వస్తుంది, ఇంకా శ్రమ రాలేదు దానియేలుకి, కానీ సమాచారం అందింది, విషయం ఏం తెలిసింది, నేను ప్రార్థన చేస్తే కనుక సింహాల భూమిలో వేస్తారు అని తెలిసినా సరే దానియేలు ప్రార్థన చేస్తున్నాడంటే దానియేలు దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. నిజమైన విశ్వాస వీరుడు ఆ విధంగా ఉంటాడు. కాబట్టి దానియేలు చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థించాడు, తద్వారా దేవునికి ఇష్టడుగా అయ్యాడు. దానియేలు దేవుడు పిలిచాడు, దానియేలు నీవు బహుప్రియుడవు అని దేవుడు పిలుచుకున్నాడు దానియేలు. ఎందుకు చెప్పమంటారా? దానియేలు చేస్తున్న ప్రార్థనని బట్టి. శ్రమ, కష్టము, ఇబ్బంది కలుగబోతుంది అని తెలిసినా సరే దానియేలు దేవుడికి ప్రార్థన చేశాడు. ఈరోజు మనము కూడా ఏదైనా బలహీనత వచ్చినా, ఏదైనా సమస్య రాబోతున్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే మనం దేవునితో మాట్లాడే వారం ఉండాలి.
దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అనుదినము మనం ఏం చేస్తాం, డైలీ మనం చేస్తున్న వర్క్లు ఏవైతే మన దేవునితో మాట్లాడుతూ ఉంటాం, అనుదినం మనం ఏవైతే చేస్తూ ఉంటాం, ఆ పనులు ఎప్పుడు కూడా మనం అవి ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. అంటే ఏంటి అవి అంటే ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుణ్ణి స్తుతించడము, దేవుని తోటి చూడడము, పూర్తిగా దేవుని మీద ఆనుకోవడము, ఇవనేటువంటివి అనుదినం మనం చేస్తున్నది. వీటిని మనం విడిచిపెట్ట. రెండవది జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మరొక మాట రాయబడింది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా చాప్టర్ 8 and verse 18. 8వ అధ్యాయము 18వ వచనం. అనుదినము మనం చేయవలసినవి. ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చాను. ఇక్కడ చూడండి, ఎజ్రా ఏం చేస్తానంట, దేవుని ధర్మశాస్త్రము గ్రంథమును అతను ఏం చేస్తానంట, చదువుతున్నాడట. దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చాను ఎజ్రా. ఎజ్రా అనే ఒక భక్తుడు, ప్రవక్త, దేవుని ధర్మశాస్త్రమును చదువుతున్నాడంట. చదవడమే కాదు, అనేక మందికి వినిపిస్తున్నాడంట. అనుదినము దేవుని వాక్యమును మనం ధ్యానించేవారమే ఉండాలి. ఎజ్రా వలె దేవుని వాక్యమును ధ్యానించేవారమే ఉండాలి. సొలొమోను ఇస్సాకు అబ్రహాము కుమారుడు ఇస్సాకు వలె, ఇస్సాకు చల్లపోట దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండేవాడు పొలంలోకి వెళ్ళి. ఇస్సాకు వలె, ఎజ్రా వలె, అలాగే దావీదు వలె అనుదినము దేవుని వాక్యమును ధ్యానించేవారమే ఉండాలి. దానియేలు వలె మనం ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవారమే ఉండాలి. అలాగే మూడోది మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 2వ వచనంలో, Psalms chapter 96 and verse 2. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. 2వ వచనం కదా, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఏం చేయాలంట, రక్షణ సువార్తను ప్రకటించాలి. దేవుని గూర్చిన సువార్తను మన చుట్టూ ఉన్న వారికి మనం షేర్ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వారితో మనం దేవుని గురించిన వార్తను గురించి మనము చెప్పేవారంగా ఉండాలి. మన యొక్క సాక్ష్యం గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని సంగతుల గురించి, ఆయన చేసిన కార్యాల గురించి మనం ఎల్లప్పుడూ కూడా మన ఇతరులతో మనము షేర్ చేసుకోవాలి. దేవుని గురించి మాత్రమే షేర్ చేసుకోవాలి. కొంతమంది దేవుని గురించి కాకుండా వారి వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటారు. దయచేసి ప్రియ సహోదరులారా, ఎప్పుడు కూడా మన పర్సనల్ విషయాలు అనేటువంటివి ఇతరులతో ఎప్పుడు షేర్ చేసుకోకూడదు. అవి దుష్టుడికి ఒక గ్రిప్, బలంగా ఉంటుంది. దుష్టుడికి ఒక బలమైన ఆయుధంగా పనిచేస్తాయి. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి గురించి మాత్రమే ఇతరులతో షేర్ చేసుకోవాలి. కానీ మన వ్యక్తిగత విషయాలు ఏమీ కూడా, ఒకవేళ నీకు ఎవరి మీదైనా కోపం ఉన్నా, నీకు ఎవరి మీద ద్వేషం ఉన్నా, ఏదైనా విరోధం ఉన్నా సరే, వారి గురించి కూడా ఇతరుల దగ్గర ఎప్పుడు కూడా షేర్ చేసుకోకూడదు. దుష్టుడికి అది ఒక బలము. మన దుష్టుడి చేతిలో మన బలం పట్టుకెళ్ళి వాడి చేతులు పెట్టినట్టు. కాబట్టి ఎప్పటి పరిస్థితుల్లో కూడా ఏ విషయాలు కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దు. దేవుని గురించి మాత్రమే షేర్ చేసుకోవాలి. దేవుడి గురించి రక్షణ సువార్తను మాత్రమే మీరు షేర్ చేసుకోండి. అలా షేర్ చేసినప్పుడు నిజంగా దేవుని యొక్క వ్యక్తి అయితే గనక దేవుని గురించిన
మాటలు వింటారు. దేవుని గురించి వ్యక్తి కాకపోతే, అపవాది సంబంధం అయితే కనుక నీ మాటలు వినరు. కాబట్టి ఒకవేళ నువ్వు చెప్పిన మాటలను బట్టి వారు రక్షణ పొందితే, నువ్వు చెప్పిన మాటలను బట్టి వారికి హృదయంలో మారు మనసు కలిగితే గనక నిన్ను బట్టి వారు దేవుని రాజ్యంలోకి వారసులు అవుతారు. నిన్ను బట్టి వారి కుటుంబం రక్షణ పడుతుంది. అటు రీతిగా మరి మనము ఇతరులకు రక్షణ సువార్తను మనం అనుదినము కూడా ప్రకటించేవారం అనాలి. అలాగే మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనం. ఐజియా చాప్టర్ 58 and verse 2. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న నిత్య కనుపరచుద్దురు. దేవునికి స్తోత్రం. అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న నిత్య కనుపరచుదురు. అంటే దేవుని గురించి వారు ఏం చేస్తున్నారంటే అనుదినము విచారణ చేస్తున్నారు. దేవుని దగ్గర వారు ఆలోచన చేస్తున్నారు. దేవుని ఆలోచన తీసుకుంటున్నారు. దేవునికి చెబుతున్నారు. వారు ఏదైనా సరే దేవునితో మాట్లాడి అప్పుడు ఆలోచన తీసుకుంటున్నారు. ఆయన మార్గముల గురించి కూడా తెలుసుకొనాలని ఆశపడుతున్నారు. అంటే అనుదినం అని చేయవలసింది చెప్పంటారా? దేవుని అది విచారణ చేసేవారుగా, ఆయనతో మాట్లాడేవారుగా, దేవునితో మాట్లాడేవారుగా. ఈ మధ్యకాలం చాలా మంది దేవునితో కంటే ఇతరులతో ఎక్కువ మాట్లాడరు, మనుషులతో ఎక్కువ మాట్లాడుతున్నారు. దయచేసి అది కూడా దుష్టుడికి ఒక బలం, మన బలహీనత దుష్టుడి చేతిలో పెట్టాడు. కాబట్టి ఎట్టి పరిస్థితి ఇతరులతో ఎక్కువ మనం మాట్లాడతాం, దేవునితో ఎక్కువ సమయం మాట్లాడదాం, మనుషులతో తక్కువ సమయం. ఒక మనుషులతో మాట్లాడినదా చెప్పాను కదా, దేవుని గురించి మాత్రమే మాట్లాడేవాళ్ళు. కాబట్టి దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని మార్గములు తెలుసుకొనాలి, దేవుని మార్గముల గురించి విచారణ చేయాలి. ఆయన మార్గముల గురించి ఎల్లప్పుడు కూడా మనము ధ్యానిస్తూ ఉండాలి. దావీదు ధ్యానిస్తూ ఉండేవాడు దేవుని యొక్క మార్గములు. ప్రభువా నీ మార్గములు రమ్యములు, నీ మార్గం ఎంత రమ్యకరమైనవో, నీ మార్గములు ఎంత అందమైనవో ప్రభువా. అటు రీతిగా దావీదు ధ్యానించాడు. అలాగే ఇక్కడ యెషయా భక్తుల ద్వారా దేవుడు చెప్తున్న మాట, అనుదినము వారు నాది విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొనాలని ఆశపడుతున్నారు. ఈరోజు ఎంతమంది దేవుని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? దేవుడి సమేత తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అనుదినము దేవుడి గురించి మనం ధ్యానించాలి. అలాగే చివరిగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికినెడల చీకటి గల దినములు అనేకములు వచ్చినవి ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలను, రాబోవునదంతయు వ్యర్థము. అంటే ప్రతిరోజు అనుదినము మనం చేయవలసిన సంతోషముగా ఉండాలి. హ్యాపీనెస్ అనేటువంటి చాలా ప్రాముఖ్యం. దుష్టుడైనటువంటి ఎప్పుడు కూడా మన హృదయాన్ని కృంగదీస్తూ ఉంటాడు. సంతోషము లేకుండా, నెమ్మది లేకుండా చేయాలని ఐహిక విచారం మనలో కలుగు చేస్తూ ఉంటాడు. ఐహిక విచారాలు ఏమొస్తుంది? నేను చెప్పుకున్నాం, మత్తు వస్తుంది. మత్తు వల్ల మనం ప్రార్థన చేయగలమా? దేవుని వాక్యాన్ని ధ్యానించగలమా? దేవుణ్ణి స్తుతించగలమా? ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించగలమా? ఐహిక విచారం వల్ల మనకున్న విచారం మనం ఆలోచించుకుంటూ బాధపడుతూ కునుగుపోతూ ఉంటాం. కానీ ఇతరులకు ఏ విధంగా మనం రక్షణ దేవుని గురించి చెప్పగలము? కాబట్టి దయచేసి దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనము ఈ లోకంలో సంతోషంగా మనం జీవించగలమో, అలా జీవించాలంటే మనకి ఏం కావాలి?
ఇవి చెప్పబడిన వాక్య ప్రకారము ముమ్మారు ప్రార్థన దానియేలు వలె చేయాలి. రెండవది నెహేమియా వలె, అక్కడ నెహేమియా గ్రంథంలో ఎజ్రా వలె ధర్మశాస్త్రమును మనం ధ్యానించే వారమే ఉండాలి. ఇస్సాకు వలె వాక్యమును ధ్యానించే వారమే ఉండాలి. మూడవది కీర్తన 96:2 ప్రకారము అనుదినము ప్రార్థన చేసేవారమే. అనుదినము దేవుని గురించిన సంగతులు మనం ఆలోచన చేయాలి. అనుదినము మనము దేవుని యొక్క విచారణ చేయాలి, ఆయన మార్గములు తెలుసుకోవాలి. అలాగే అనుదినము సంతోషంగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అందరికీ కూడా దయచేయాలని ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్యా, మీకే స్తోత్రములు, వందనాలు. మరికొద్ది కాల సమయంలో నీ వాక్యంను ధ్యానించటకు నీవిచ్చిన గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో తండ్రి నాయన అనుదినము తండ్రి మేము ప్రార్థించటకు, నీ వాక్యమును ధ్యానించటకు, నీ రక్షణ సువార్తను నాయన మాతో ఉన్న వారితో షేర్ చేసుకున్నటకు తండ్రి మా సాక్ష్యములు చెప్పి తండ్రి నువ్వు చేసిన కార్యములు చెప్పుకుంటూ నీ మార్గములను మీరు ధ్యానిస్తూ నువ్వు చేసిన అద్భుత కార్యాలు తండ్రి, సూచక క్రియలు ఎన్నో చేస్తున్నావు, అవన్నీ మేము ధ్యానిస్తూ ప్రభా ఈ లోకంలో విశ్వాసంతో ముందు కొనసాగటం, విశ్వాసాన్ని డాలు పట్టుకొని వాక్యం అనే ఆత్మఖడ్గము మేము ధరించుకొని ప్రభా ఈ లోకంలో ముందు కొనసాగటకు నీ వెలుగు మార్గంలో ప్రభా తండ్రి ఒక వీరుల వలె, యుద్ధ ధీరుల వలె, ఆయన సైనికుల వలె అనేక మందికి దీవెనకరంగా ఈ లోకంలో బలపరిచి నడిపించి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఘనత పొందమని, ప్రతి ఒక్కరి ద్వారా మీరు ఘనత పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ప్రభా తండ్రి నిజమైన సంతోషం నీలో మాత్రమే ఉంది. ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ నెమ్మది లేదు ప్రభా. తండ్రి నీతో ఎవరైతే ప్రభా సహవాసం చేస్తారో, నీతోటి ఎవరు చూస్తారో ప్రభా, నీ గురించి ఎవరైతే ధ్యానిస్తారో, నీ వాక్యం ఎవరైతే నాయనగో తండ్రి అనుసరిస్తారో, నీ ఆజ్ఞలను ఎవరైతే గాయకుంటారో అటువంటి వారికి లోకం నిజమైన సంతోషం ఉంది, నెమ్మది ఉంది. అట్టి కృప ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి ఈ రోజంతా కూడా మీరు ఎక్కడ చూడండి భద్రపరిచి మీరు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, అనారోగ్యం గల వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయడం, హాస్పిటల్లో రోగులను మీరు స్వస్థపరచండి, చంటి పిల్లలు మీరు స్వస్థపరచండి తండ్రి. ప్రయాణాలు చేసిన వారికి తండ్రి చక్కని ప్రయాణాలు దయచేయండి తండ్రి. నాయన మీకే వందనాలు, స్తోత్రములు. ఎందరైతే ప్రభు అవసరాల నిమిత్తం ఎదురు చూస్తున్నారో వారికి కొన్ని అక్కర్ల అవసరాలు కూడా తీర్చండి, మీకే స్తోత్రం. కుటుంబంలో నెమ్మది లేని వారికి కుటుంబంలో నెమ్మది ఆయన ధైర్యము దయచేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. Thank you so much. Be the light. Amen.